సత్యవేడు నియోజకవర్గంలో కేవీబీపురం మండలంలోని పూడి కాజ్వేపై వరద నీరు ప్రవాహం అధికం కావడంతో పూడి గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో గ్రామస్తులు ప్రభుత్వాలు మారుతున్నా మా పరిస్థితులు మారడం లేదు అని వాపోతున్నారు. పూడి చెన్నకేశవపురం, ఎగువపూడి, దిగువపూడి, పోలినాయుడు, కండ్రిగ, రాజుల కండ్రిగ గ్రామాలకు ఈ మార్గమే దిక్కు. గ్రామస్తులు కేవీబీపురం హెడ్ క్వార్టర్కి రావాలన్నా ఈ కాజ్వేనే దిక్కు. అధికారులు ఏమి చర్యలు చేపడుతున్నారు? గ్రామస్తులు వాపోతున్నారు. పరిస్థితులు చక్కబెట్టడానికి వారం రోజులు పడుతుంది. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2000 మంది ఉన్న ఊర్లకు అదే ప్రజాధనంతో ఒక్క రోడ్డు వేయలేకున్నారు. 13 గ్రామ ప్రజలు వర్షాకాలంలో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు ప్రకటనలు చేస్తున్నారు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో అర్నియార్ ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కుల వరద నీటు దిగువకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేస్తారు. అలాగే కాళింగి నది 220 అడుగులు వరద నీరు చేరుకోవడంతో దిగువకు వరద నీరు విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరదయ్యపాలెం, బుచ్చినాయుడు, కండ్రిగ, నారాయణవనం, సత్యవేడు, నాగలపురం మండలంలోని వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులకు పూర్తి స్థాయి వరద నీరు చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు.